హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ముచ్చట్లు. ఈరోజు మన ముచ్చట్లు వస్తే ఈరోజు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. చేతులు పట్టుకొని రింగ్స్ త్రూ బాడీ యూజ్ చేసి బయటకి వెళ్ళాలనేది రూల్స్. దీంట్లో మన యష్ని టీం వచ్చేసి రింగ్ ఇలా పట్టుకుంటే ఒకరు మొత్తం త్రూ అవుట్ బాడీతో వీళ్ళు తీసేశారు. మన నయని వాళ్ళ టీం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు స్ట్రాటజికల్గా ఆలోచించి కొంచెం ఇలా తల వరకు వేసుకొని మళ్ళీ ఒకరి తల వరకు వేసుకొని ఇలా జస్ట్ వితౌట్ రిస్క్ కంప్లీట్ చేసేసారు. అయితే ఇక్కడ టాస్క్ ఎవరికి పడిందంటే మన సంచాలకి పడింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని రాంగ్ అనలేడు, వాళ్ళని రైట్ అనలేడు. వాళ్ళేమో ప్రాపర్గా చూసుకుంటే వాళ్ళు కరెక్ట్గా ఆడారు. వీళ్ళకి కొంచెం వీళ్ళు ఇలా అది చేసినా కూడా వీళ్ళకి కొంచెమే ఒక పాయింట్ సెకండ్స్లోనే కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ ఇక సంచాలక నిర్ణయం లాస్ట్కి వచ్చేసి వీళ్ళకి ఇచ్చేసిన జరిగింది. కానీ ట్రూ విన్నర్స్ అయితే నాకు అనిపించింది అయితే యష్ని టీం వల్ల అనుకోవాలి. ఇక్కడికి అయిపోతే బాగుండేది, కాకపోతే మళ్ళీ ఇంకోటి వేయాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న వాళ్ళు బాల్ పట్టు గోల్ కొట్టు గేమ్లో వాళ్ళు విన్నారు, ఈరోజు వీళ్ళు ఒకటి విన్నారు కాబట్టి టై. సో ఈ టై బ్రేకర్ కోసం ఇంకో గేమ్ పెట్టాలి కాబట్టి మళ్ళీ ఇంకో టాస్క్ పెడతారు. ఇక్కడికైతే టై అయిపోయింది. తర్వాతకి మన సోనియా గారు అలా కూర్చొని ఎలా అంటే మన నిఖిల్తో అంటుంది, నేను వెళ్ళిపోతే నువ్వు రిగ్రెట్గా ఫీల్ అవుతావా? ఇదేందా ఇది నేను చూడాలి అన్నట్టుగా. ఇక్కడ ఏంటంటే అసలు ఏంది అక్కడ ఏం లేదు, వీళ్ళు మాట్లాడుకున్నట్టు కూడా ఇక్కడ కనిపించిందే లేదు, ఏం లేదు. అలా కూర్చొని నేను వెళ్ళిపోతే నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావా అంటే మనోడు కొంచెం స్మార్ట్గా తప్పించుకున్నాడు ఇక్కడ. నీతో ఫైట్ అవ్వలేదు కదా, అది ఒక ఫైట్ కూడా అవ్వలేదని రిగ్రెట్ అయితే ఫీల్ అవుతా అనేసి మనోడు తప్పించుకున్నాడు అబ్బా కొంచెం అయితే. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ గేమ్. ఈ గేమ్ ఇది ఏంటంటే థర్డ్ గేమ్. ఇక్కడ ఏంటంటే బ్రిక్స్ పెట్టాలి, వాటిని కింద పడకుండా 5 బ్రిక్స్ ఎవరైతే పెడతారో వాళ్ళ టీం విన్ అన్నట్టు. ఇంతకుముందు జరిగిన గేమ్లో నయని వాళ్ళ టీం కరెక్ట్ అనిపించిన వాళ్ళకి ఈ టీం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఈ టైం అప్పుడు వాళ్ళకి తప్పు అనిపించిన వాళ్ళకి ఇది కరెక్ట్ ఉంది. ఎట్లా చూసుకున్నా ఒకటి ఇది అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. ఎట్లా అంటే ఎట్లా చెప్పినా నేను ఇక్కడ ఫస్ట్ నయని వాళ్ళు ఎట్లయితే ఇక్కడ వరకు ఆ స్ట్రాటజీ ప్లే చేశారో అట్ ద సేమ్ టైం ఇక్కడ వీళ్ళు కూడా ఒక స్ట్రాటజీ ప్లే చేయడం జరిగింది. ఎట్లా అంటే అదర్ బ్రిక్స్ పెడుతున్న టైంలో పృథ్వీ వచ్చేసి కదిలిచ్చారు, కూలగొట్టేశారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ బ్రెయిన్ యూజ్ చేసి వాళ్ళని గెలవకుండా వాళ్ళు చేశారు కాబట్టి ఇక్కడ ఈయన కూడా బ్రెయిన్ యూజ్ చేసి కింద పడేయడం జరిగింది. తర్వాత వీళ్ళు పడేశారు, వాళ్ళు పడేసుకున్నారు. సో మధ్యలో సంచాలకుండి ఇది చాలా అన్ఫేర్గా వెళ్ళిపోతుంది, ఇంకా ఆపేసేయండి ఇక్కడ చాలు, ఇంకా ఆపేసేయండి లేకపోతే వద్దు అన్నట్టుగా చేస్తే సరే మేము ఆపేస్తాం అన్నట్టుగా చెప్పారు. తర్వాతకి మన వాళ్ళకి వెళ్ళడం జరిగింది. మన ఇంటికి నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు బ్రో, జస్ట్ ఎట్లా అంటే యష్ని టీం వాళ్ళకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ గెలిచిన తర్వాతకి మన వాళ్ళకి లగ్జరీ రూమ్ ఇచ్చారమ్మా, మంచి లగ్జరీ రూమ్ ఇచ్చారు. లగ్జరీ రూమ్ ఇచ్చిన తర్వాతకి మన నయాన్ని ఇక్కడ కూర్చొని బాగా చూస్తాం. రియల్లీ షీఈ్ అ లక్కీ. అంటే ఆమె ఏదైతే అనిపించుకోవద్దనేసి అంత కష్టపడి ఇవన్నీ చేసిందో, ఆమె గెలిచిన తర్వాతకి ఫస్ట్ వచ్చిన కామెంటరీ అయితే అది వచ్చింది. మళ్ళీ నయని అక్కడ కూర్చొని నిజంగా తను లక్కీనే, ఆమెకు అన్నీ అలా కలిసి వస్తున్నాయి అన్నట్టుగా మళ్ళీ అది అన్నారు. నెక్స్ట్ ఇక్కడికి వస్తే హైలైట్ ఆఫ్ ది టాస్క్, హైలైట్ ఏం కాదు, బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏమని అంటే మీ క్లాన్స్కి పేర్లు పెట్టుకోండి, దానికి మన వాళ్ళు పెట్టుకున్న పేర్లు ఎలా తీస్తారు, అలా ఉన్న క్రియేటివ్ మొత్తం బయటికి తీస్తా అనేసి ఒక్కొక్కరు తనలో ఉన్న తలకాయ మెడకాయ మోకాలు ముచ్చెతలు ఎక్కడెక్కడ ఉన్న బ్రెయిన్ అన్నిటికీ పదును పెట్టేసి చాలా ఖండాలుగా విభజించి చేసి అది ఇది చేశారబ్బా. లాస్ట్కి ఏం చేశారు, ఏమేమి పెట్టారంటే యష్ని టీం వాళ్ళు రెడ్ క్లాన్ వాళ్ళు పెట్టుకున్న పేరు వచ్చేసి అఖండ అన్బ్రేకబుల్, వీఆర్ ద బుల్స్, ఏది వచ్చినా మేము ఫైట్ చేస్తాం, మేము అది చేస్తాం అనేసి. అక్కడి నుంచి సడన్గా మన ఆర్జే శేఖర్ పాషా గారు రప్పని వచ్చేసి మధ్యలో మన టైమింగ్ ఎలా ఉంటుందంటే మన అభయ్ నవీన్ గారు వచ్చేసి అఖండ అన్బ్రేకబుల్, వీఆర్ ద బుల్స్, ఏది వచ్చినా మేము ఫైట్ చేస్తాం అది అనేసి మనోడు నుంచి ఎమోషనల్గా చెప్తుండే. మధ్యలో మనోడు రప్పని వచ్చేసి అది చెప్పారు శేఖర్ పాషా గారు. అది అయిపోగానే ఇలా తీసేసుకొని అగ్గి మీద గుగ్గిలం, అఖండ అగ్గులం మనోడు అదంట. అంటే ఆ టైమింగ్లో మంచి ఫన్ జనరేట్ అవుతుందమ్మా. నేను చెప్పేటప్పుడు మీకు అనిపించకపోవచ్చు కానీ వచ్చి ఆయన ఆ మోషన్లో చెప్తున్నప్పుడు ఈయన వచ్చింది అగ్గి మీద గుగ్గిలం అఖండ అగ్గులం అంటే కొంచెం
నయని వాళ్ళ టీం వచ్చేసి అంతులేని వీరులం, ఇన్ఫినిటీ, మేము ఇన్ఫినిటీ ఫైట్స్, ఇన్ఫినిటీ విన్నింగ్స్ అవి చేస్తామని ఇన్ఫినిటీకి ఏదో టైప్ చేద్దామన్నట్టు చేశారు. తర్వాతకి మన నిఖిల్ బ్రో వాళ్ళు వచ్చేసి కెరటం అని పెట్టారబ్బా. నాకు ఎందుకో ఇక్కడ ఉప్పనని పెట్టుకోవాల్సింది అనిపించింది. మళ్ళీ ఉప్పన పెడితే రాయన అంకుల్ వచ్చేస్తాడు కాబట్టి కెరటం అని పెట్టుకోవడం జరిగింది. లేదంటే రాయన అంకుల్ వస్తే వన్స్. అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చుకున్నది ఏంటంటే సముద్రంలో ఎన్ని కెరటాలు ఉంటాయో ఊహించలేము, అలాగే మేము ఎన్ని ఎత్తులు వేస్తామో ఊహించలేమని బిజవాడ బేబక్క గారు భలేగా చెప్పుకున్నారు. వాళ్ళగా ఎన్ని ఎత్తులు వేయగలమో చెప్పలేము అన్నట్టుగా చెప్పారు. సారీ, ఇందాక చెప్పడం మర్చిపోయినా. ఇందాక మన వాళ్ళు గెలిచినప్పుడు నిఖిల్ టీం నుంచి ఒకరిని తీసుకోవాలి కాబట్టి అందులో నుంచి వీళ్ళు మన సోనియాని తీసుకోవడం జరిగింది. సోనియాని తీసుకున్నారు. సోనియాని తీసుకున్న తర్వాతకి లగ్జరీ రూమ్ అలాట్ అయిపోయింది వీళ్ళకి, అక్కడ అయిపోయింది. తర్వాతకి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ ముగ్గురు చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్ఫెషన్ రూమ్కి రండి అని పిలిచారు. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాతకి అక్కడ బిగ్ బాస్ చెప్పిన మాటలు ఏంటంటే, మీరు ఇంటిని నడిపించే క్లాన్స్ కనుక ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా మీ బాధ్యత. అయినప్పటికీ యష్ని, మీరు పెద్ద క్లాన్ యొక్క చీఫ్ కనుక మీకు కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అందులో ఒకటి, మీరు క్లాన్ సభ్యులు అంటే ఏ క్లాన్ సభ్యులు ఏ పని చేయాలి అండ్ అనేది చేయొచ్చు, మీరు ఏ పని చేయకుండా కూడా మీరు మీ సభ్యులందరూ ఉండొచ్చు అనేది కూడా చెప్పారు. అయితే మన యష్ని గారు వచ్చేసి ఎవరెవరు ఏమేమి పనులు చేయాలనే దానికి వచ్చేసి కెరటం ఉప్పన టీంకి ఇచ్చినది ఏంటంటే కుకింగ్. సారీ, కెరటం టీంకి, ఉప్పన టీం కాదు, కెరటం టీంకి ఇచ్చింది ఏంటంటే కుకింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చారండి. అందులో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు అందులో ఎవరున్నారు, నాగమణికంఠ, నిఖిల్ అండ్ బెజవాడ బేపక్క, వాళ్ళు ముగ్గురే మిగిలిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ చాలా చిన్న టీం, వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకు ఓన్లీ కుకింగ్ మాత్రమే ఇచ్చారు. ఇన్నఫ్ వాళ్ళకైతే అక్కడ వరకు చాలు. అంతులేని వీరులు కదా, అంత ఉండొద్దు కదా. ఇన్ఫినిటీ వీళ్ళకి ఇచ్చేసింది ఏమైందంటే బెడ్రూమ్ క్లీనింగ్, వాష్రూమ్ మొత్తం సామాన్లు తిన్న తర్వాత గిన్నెలు కదా అవన్నీ కడగడం, గార్డెన్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, రెస్ట్ రూమ్ క్లీనింగ్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ ఇంకా మన సీత గారు చాలా అదయ్యారు. మన దమ్ముని ఇలా పెట్టుకున్నట్టు పెట్టిన దాన్ని బట్టి చూస్తే ఆ గొడవకి ఇక్కడే ఉంటుంది. కొంచెం చూడండి, అంటే 12 మంది చేయాల్సిన పని తీసుకొచ్చి ఒక 5 మందికి పెడితే ఎట్లా అన్నాయి. విష్ణు గారు అండ్ సీత గారు చాలా 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 ఎమోషనల్ అయిపోతున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే సీత పని చేస్తుంది, ఆమె కొంచెం బర్డన్ ఫీల్ అవుతుంది, అంత బాగానే ఉంది. కానీ విష్ణు గారు ఏం పని చేయకుండా సైలెంట్గా నిలబడ్డారు. కానీ ఏడ్చారు, ఎందుకు ఏడ్చారో నాకు అర్థం కాదు. నేను ఇవన్నీ తీసుకోలేను, నేను ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా వచ్చిన, నేను ఈ పనులు చేయడానికి వెళ్ళి ఆ పని చేయడానికి అనుకుంటే ఉంది. బట్ ఆమె అండర్స్టిమేట్ చేయడానికి ఏం లేదు. ఆమె మాత్రం టాప్లో ఉంది, ఓటింగ్ పరంగా మాత్రం ఆమె టాప్లోనే ఉంది. ఏం పని చేయకపోయినా ఆమె మాత్రం టాప్లోనే పెట్టేసేసాను. అది ఆడియన్స్ యొక్క ఫస్ట్. నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చినాక యాక్చువల్లీ ఇక్కడ టాస్క్ ఇక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళది ఏంటంటే వీళ్ళు ఏం పని చేయకూడదు, సో వాళ్ళు పని చేయాలన్నది ఇచ్చారు. సో వీళ్ళు ఇప్పుడు ఏంటి, వీళ్ళు ఏదో ఒకటి కంటెంట్ ఇవ్వాలి కదా, ఇప్పుడు అంతా సాగిపోతే కాదన్నట్టుగా వీళ్ళు ఫన్ కోసం నవ్వుకుంటూ జ్యూస్ తాగి ఆ బాటిల్ అక్కడ పెట్టడము అండ్ గ్లాసెస్ అక్కడ పెట్టి కడగడం, నవ్వుకుంటూ చాలా ఫన్ క్రియేట్ చేస్తూ చాలా అది చేసినారు. అయితే అక్కడ మన సీత కొంచెం ఫీల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మన తాగిన బాటిల్, జ్యూస్ బాటిల్ దాంట్లో డస్ట్బిన్లో వేసిన తర్వాతకి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టారు. వాళ్ళు ఉన్నారు కదా పెడతాను గణేష్ అక్కడ పెట్టారు. ఆమె ఆ టాపిక్లో కొంచెం హట్ అయ్యారు. అట్లా మరీ అంతా చేయడం ఎందుకు, మేము మనుషులమే అన్నట్టుగా కొంచెం ఫీల్ అయ్యారు. కరెక్టే లే, కానీ చేసింది అయితే పార్ట్ ఆఫ్ ద గేమే అని నేను అనుకున్నాను. ఈ మధ్యలో మన మణికంఠ గారు చాలా చాలా పాజిటివ్ అయిపోయింది ఈ మధ్య. నాకు ఎందుకో అంటే కొంచెం మందిలో కలుస్తుండు, మంచి జోకులు వేస్తుండు అంతమంది. అయితే ఇక్కడ పడుకొని ఏం చెప్తున్నాడంటే, మనోడు వాళ్ళ వైఫ్కి కాఫీ పర్ఫ్యూమ్ ఇష్టం అంట. ఆమె దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె నైట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను అదే పర్ఫ్యూమ్ యూజ్ చేసుకొని వెళ్తా. అంటే బెజవాడ తమ్ముడు చూస్తున్నా అన్నీ గుర్తుపెట్టుకుంటున్నా అనేసి ఒక ఫన్ అక్కడ జరిగింది. సో వీళ్ళు ఇలానే నవ్వుకుంటూ చేస్తున్న అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి సీత కొంచెం పర్సనల్గా తీసేసుకుంటుంది. అప్పటి నుంచి ఇంకా దాని గురించి ఆర్గ్యుమెంట్ చిన్న చిన్న స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ అబ్బాయి వచ్చేసి నైట్ నేను ఆమ్లెట్ వేసుకుంటా అనేసి అక్కడికి వెళ్ళి ఆమ్లెట్ వేసుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని వేసుకుంటే ఇది ఉడుతుందా అనేసి అడుగుతూ వేసుకున్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ వేసుకుంటే
గిన్నెలు కూడా మీరు అడగండి అనేసి సీత రేజ్ చేసిన పాయింట్. ఇక్కడ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీరు ఏ పని చేయొద్దు. అట్లనే ఇప్పుడు నువ్వు కుకింగ్ చేస్తున్నావు అంటే వాళ్ళకు నువ్వు హెల్ప్ చేస్తున్నట్టే. సో అట్ ది సేమ్ టైం నువ్వు అట్లనే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నాకు కూడా హెల్ప్ చేయ అంటే నాకు కూడా నువ్వు అవి నువ్వు యూజ్ చేసుకున్నా కడిగి పెట్టాను. ఆమె రేజ్ చేసిన పని నేను అడగాను, నేను వాళ్ళకి ఏం చేస్తాను, నేను వాళ్ళకి చెప్పి అడిగి చేసుకుంటున్నా, నేను వాళ్ళకి ఏం హెల్ప్ చేయట్లేను అనేసి అనేది మనోడి పాయింట్. ఇదే పాయింట్ మీద కొంచెం హీట్గా వెళ్ళిపోయింది. నేను ఇక్కడ పని చేయడానికి రాలేదు, గేమ్ ఆడుకోవడానికి వచ్చిన అనేసి అన్నాడు. ఇది కూడా పార్ట్ ఆఫ్ గేమే, నువ్వు నా ఇంట్లో పని చేస్తలేవు అనేసి మనోడు అనడం జరిగింది. అట్లా ఏమై తిని మీకు లేచి వెళ్ళిపోవడం జరిగిందబ్బా. ఎందుకంటే ఇంకా అట్లా హీట్గా అయిపోయింది. ఇదైతే ఎవరిది తప్పు అంటే ఎవరిదని లేము. ఒక పాయింట్లో చూసుకుంటే ఈమె కూడా వర్క్ ఎక్కువ అయింది అన్నట్టు ఈమె అనుకోవచ్చు. వాళ్ళు చేసింది కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్ కాబట్టి వాళ్ళని కూడా ఏమనడానికి లేదు. సో ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని మనం జడ్జ్ చేయడానికి అయితే లేదు. పార్ట్ ఆఫ్ ద గేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో తర్వాతకి మన సీత గారు బెడ్రూమ్లోకి వెళ్ళి కూడా చాలా ఏడ్చారబ్బా. ఇక్కడ ఏంటంటే ప్రేరణ వాళ్ళు తీస్తారు కదా అనేసి డస్ట్బిన్లో కూడా తీసి అక్కడ పెట్టింది అనేసి మళ్ళీ వీళ్ళకి చెప్పుకుంటూ మేము కొంచెం బాగా ఎమోషనల్ అయ్యారు. తర్వాతకి మన నయని గారు వచ్చేసి మనలతో అంటున్నారు బెడ్రూమ్లో, నేను కన్ఫెషన్ రూమ్లోనే గొడవ పెట్టుకుందాం అనుకున్నా, కాకపోతే ఇంకా అక్కడ పెట్టుకోలేకపోయినా ఆమె అక్కడ అవన్నీ వాళ్ళకి ఒకటే కుకింగ్ ఒకటే పెట్టేసి మనకి ఇవన్నీ పెట్టేసి ఆమె ఒక రకమైన స్మైల్ ఇచ్చింది. నేను అక్కడే గొడవ పెట్టుకుందాం అనుకున్నా కానీ పెట్టుకోలేకపోయినా అయింది. అక్కడి నుంచి కడిగేస్తే మన పృథ్వీ వచ్చేసి ఆది గారితో కొంచెం ఆడుకున్నాడు అబ్బా. ఎట్లా అంటే పాపం ఆయనకి నిద్ర వస్తుంది, మనోడేమో నిద్ర ఉండకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నా కూర్చున్నాడు. సరే అని ఆయన మాట్లాడుతుంటే నేను లేచి వెళ్ళిపోతుంటే, అంటే ఏంది లేచి వెళ్ళిపోతున్నారు అంటే నాకు నా మాటకు విలువలేదా, మీరు వెళ్ళిపోతున్నారు, మీరు ఇట్లనే చేస్తే రేపు పొద్దుగా బ్రేక్ఫాస్ట్ చేసి గిన్నెలన్నీ ఎక్కడనే పెట్టేస్తాను, నేను అసలు అడిగాను వంట వెళ్ళలేదు. నేను ఎవరికి డిస్రెస్పెక్ట్ చేయాలని ఏం కాదు, నేను జస్ట్ అలా వెళ్తున్నాను, పర్లేదు చెప్పు అనేసి మనోడు కూర్చున్నాడు. పాపం మనని 12:30 వరకు కూడా మనం నిద్ర వస్తుండే నిద్ర పోనీయకుండా తలకాయ తిన్నాడబ్బా మనడు పృథ్వీ. కొంచెం పార్ట్ ఆఫ్ ది గేమ్. అలా ఈ రోజుకైతే అయిపోయింది. చాలా ఫన్ జనరేట్ అయింది, కాకపోతే అంత ఫన్ మీకు ఇవ్వలేకపోయినా నేను అనుకుంటున్నా. ఎనీహౌ మీకు ఎక్కడైనా వీడియో నచ్చితే, నేను ఇంకేమన్నా ఇంప్రూవ్ అవుతున్నా అని మీకు అనిపిస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.